హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే వెదర్ చాలా కూల్ ఉండడంతో పకోడా అయితే చూస్తున్నా. మీకు కూడా చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. పకోడీకి కావాల్సిన పదార్థాలు శనగపిండి అండి, అలా జల్లెడ తీసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా స్లైసీ కోసుకోవాలి. మిర్చి అండి, కొత్తిమీర, ఇంకా ఏదైనా ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్, మిర్చి అండ్ సాల్ట్ 3 అయితే వేసేసుకున్నానండి. ఫస్ట్ పిండిని ఇలా కలిపేసుకోవాలా. ఆనియన్తోనే అర్థమంతా అయిపోతుంది. సాల్టు, మిర్చి, ఆనియను అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఏదైనా కొద్దిగా ఆకుకూర అంటే యాక్చువల్లీ పాలాకు అయితే బాగుంటుంది. పాలాకు, ఇంకా కొన్ని ఆకులు ఉంటాయి కదా, అవి ఇలా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలా. ఆకుకూర, ఆనియన్స్ అవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలా ఫ్రెండ్స్. సాల్టు, ఆకుకూర, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అలా శనగపిండి ఫుల్ మిక్స్ చేసేసుకోవాలా. ఇలా మిక్స్ చేసేసుకోవాలి బాగా, కొద్దిగా వాటర్తో. అంటే మళ్ళీ బటర్ ఇలా ఉండాలా. ఇలా వేస్తే అట్లా వేగుతుంది అని ఆయిల్లో. కొద్దిగా చౌడా పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నా. బౌల్ పెట్టి ఆయిల్ వేడి చేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిపోయాక మనం పకోడా వేద్దాం. వేసేసుకోండి. పకోడా అండి, తింటుంటే కరుం అని చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ అలాగే కొన్ని వడలు అయితే వేసుకున్నా. మీరు కూడా ఇలా చలికాలంలో ఇలా చలికి బాగా వెచ్చగా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. పకోడా, వేడి పకోడా అండ్ వేడి పకోడా అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నదో. కరుం ఉంటాయి. చాలా బాగా వేగినాయి. బాగా కరుం లాగా ఉంది ఫ్రెండ్స్. టమోటా రోస్టు అండ్ అన్నం. సూపర్ టేస్ట్, బాగుంది టేస్ట్. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి.